హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. అగ్నిబిందు అనేటటువంటి ఒక శ్రీమన్నారాయణుడి యొక్క భక్తుడు శ్రీమన్నారాయణుని గురించి ఉపాసన చేసి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ఆయనకు ప్రత్యక్షమైతే సాష్టాంగ దీర్ఘదండ ప్రణామం చేసి పరమాద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేశాడు. శ్రీ నమః పుండరీకాక్ష బాహ్యాంత శౌచదాయినే సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేస్తే ఆ సందర్భంలో శ్రీమన్నారాయణుడు అడగవచ్చు. అంటే నిన్నటి కథాభాగంలో మనం ముగించుకుంటూ, మహానుభావ నిన్ను స్తుతించడం నా వల్ల కాదు అంటాడు అగ్నిబిందు. ఇంకా అంటాడు, నా వల్లే కాదు, బృహస్పతి వల్ల కూడా కాదేమో, ఇంకా నువ్వు ఉన్నావు అని నీ ఉనికిని తెలిపేటటువంటి వేదాలు సైతం నిన్ను స్తుతిద్దామని ముందుకు వచ్చి మళ్ళీ ఈయన్ని స్తుతించడం మన వల్ల అయ్యే పనేనా అనుకుని వెనక్కి వెళ్ళిపోతాయి అంటాడు. అంటే ఈ సందర్భంలో శ్రీమన్నారాయణుడు అడగొచ్చు, అయితే వేదములు కూడా నన్ను తెలియపరచలేకపోయినవి అన్న తర్వాత అసలు నేను ఉన్నానా లేనా అంటే, నువ్వు ఉన్నావు అని ప్రతిపాదించడానికి వచ్చినటువంటివి వేదములు. వేదములు చెప్పడం వల్ల నువ్వు ఉన్నావు. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదాలు కాబట్టి నీ మూలముగా వేదములు ప్రమాణించబడ్డాయి స్వామి అని ఈ సందర్భంలో అగ్నిబిందు ఒక చక్కటి ప్రతిపాదన చేస్తాడు. నారాయణ, మమ్మల్ని యమధర్మరాజు యమలోకానికి తీసుకుని వెళ్ళిపోయి మాకు శిక్షలు వేస్తాడు అనేటువంటి భయం మాకు ఏమాత్రం లేనేలేదు. ఎందుకో తెలుసా, మేము నిరంతరము నీ గురించి ఏమని మేము ధ్యానిస్తూ ఉంటామంటే, నారాయణేతి నరకార్ణవతారణేతి దామోదరేతి మధుసూదనేతి చతుర్భుజేతి విశ్వంభరేతి విరజేతి జనార్దనేతి అని నిరంతరం నీ గురించి జపం చేసుకుంటూ ఉంటామయ్యా. నారాయణ, నరకార్ణవతారణ, దామోదర, మధుసూదన, చతుర్భుజ, విశ్వంభర, విరజాతీర్థ, జనార్దన ఈ మాటలు చెప్పుకుంటూ శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం అని నిరంతరం నీకు సంబంధించినటువంటి పాటలు పాడుకుంటూ ఉంటే, మనసారా హరిభజనలు చేస్తూ ఉంటే, చెవులకు ఇంపైనటువంటి హరికథలను నిరంతరం వింటూ ఉంటే, మా హృదయపీఠంలో నిన్ను కూర్చోబెట్టుకుని నిరంతరము నిన్ను ధ్యానిస్తూ ఉంటే ఇంకా ఆ యమధర్మరాజు మా సమీపానికి రాగలడా అంటాడు.
ఎంతో స్తోత్రం చేసి అగ్నిబిందు ఆ స్తోత్రం అయిపోయిన తర్వాత అప్పుడు మాధవుడు అంటాడు, అగ్నిబిందు, పరమ పవిత్రమైనటువంటి పంచనదీ తీర్థంలో నన్ను గురించి ఇంత అత్యద్భుతమైనటువంటి స్తోత్రం చేశావు, ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఇప్పుడు నారాయణ, నువ్వు కాశీని వదిలి ఎక్కడకు వెళ్ళను అని అన్నావు కదా, అలాగే ఎవరైనా సరే కాశీకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరూ కూడా కాశీని వదిలిపెట్టి వెళ్ళాలి అని అనుకోరు. అలాగే నేను కూడా కాశీని విడిచిపెట్టి వెళ్ళను. నువ్వు నా దైవానివి, నువ్వు ఇక్కడ ఉంటావు కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతాను. ఎవరైనా కాశీకి వచ్చి ఈ పంచనదీ తీర్థంలో స్నానం చేసి నీ ఉపాసన చేస్తే వాళ్ళకి కూడా నువ్వు మోక్షాన్ని అనుగ్రహించు. అంతేకాదు, పంచనదీ తీర్థంలో స్నానం చేసి వేరే చోట మరణించినటువంటి వాళ్ళకి కూడా నువ్వు మోక్షాన్ని అనుగ్రహించు. విన్నాడు మాధవుడు. అగ్నిబిందు, నన్ను మాధవుడు అని పిలుస్తారు కదా, నీ పేరులో అగ్నిబిందు అని ఉన్నది కదా, నీ పేరులో ఉన్నటువంటి బిందు అనేటటువంటి పదాన్ని మాధవుడు అనేటటువంటి నా పేరుకు ముందుగా పెట్టి నీ పేరును నా పేరుతో జోడిస్తున్నానయ్యా. ఈనాటి నుంచి నా పేరు బిందు మాధవుడిగా ప్రఖ్యాతి పొందుతుంది కాశీక్షేత్రంలో అన్నాడు. నారాయణమూర్తి అంటాడు అగ్నిబిందుతోటి, ఒక్కొక్క యుగంలో నన్ను ఒక్కొక్క మాధవుడిగా పిలుస్తారయ్యా. కృతయుగంలో నన్ను అనంత మాధవుడు అని పిలుస్తారు. త్రేతాయుగంలో శ్రీమాధవుడు అనేటటువంటి పేరుతో పూజిస్తారు. ద్వాపర యుగంలో పరమమాధవుడు అనేటటువంటి పేరుతో పూజిస్తారు. కలియుగంలో నన్ను బిందు మాధవుడు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అగ్నిబిందుని పేరు నిజ నిజ వయంబు కూర్చి మధుకైట భారాతి కూర్మిమిగుల బిందు మాధవుడను పేర్మి వడసే అచ్యుతుండు భక్త పరతంత్రుడవునగాడు అని శ్రీనాథ కవి సార్వభౌముడు ఎంతో చక్కటి పద్యంలో, ఒక తేటగీతి పద్యంలో అగ్నిబిందు పేరు ఎలా వచ్చింది అనేటటువంటిది వర్ణిస్తారు. బిందు మాధవుడికి సంబంధించినటువంటి ఈ వృత్తాంతం అంతా కూడా కుమారస్వామి అగస్త్యుడికి చెప్తే ఆయన అగస్త్య మహర్షి కుమారస్వామి చెప్పినటువంటి ఆ కథ విని పులకించిపోయాడు. కుమారస్వామి చెప్తున్నాడు, మహర్షి, మనం ఇంతవరకు విన్నటువంటి కథ ప్రకారం కాశీకి వచ్చిన వాళ్ళల్లో మందరాచల నుంచి ముఖ్యంగా సూర్యభగవానుడు 12 రూపాలు 12 రూపాలు ధరించినటువంటి వాడై కాశీక్షేత్రం అంతా విస్తరించాడు అని చెప్పుకున్నాం. అలాగే విష్ణు భగవానుడు కూడా తన మూర్తులను కాశీ అంతటా విస్తరించి ఉన్నాడు అని అగ్నిబిందుకు చెప్పాడు. ఈ మాట విష్ణు భగవానుడు తన మూర్తులను కాశీ అంతటా విస్తరించి ఉన్నానయ్యా అగ్నిబిందు అని అగ్నిబిందుకు చెప్పాడు. అప్పుడు అగ్నిబిందు అడిగాడు, స్వామి, నీ మూర్తులు కాశీలో ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు దయతో చెప్పండి అని అడిగితే బిందుమాధవుడు చెప్తున్నాడు, పాదోదకంబను ప్రథమ తీర్థంబున ఆదికేశవుడన అధివసింతు తద్దక్షిణమున శ్వేతద్వీపమందేను జ్ఞానకేశవ సంజనం సంశ్రయింతు దాక్షతీర్థమునందు దాక్షతే కేశవుడనై యాజనంబుల చేత పూజగొందు అందు నారద తీర్థమాతీర్థమకేశ వాభిదాసుండనై అతిశయింతు క్రమముతోడ ఈ 4 తీర్థములయందు అమృత తాజ్ఞానతాక్ష మహాత్మములను బ్రహ్మ విద్య ఉపనిషదర్థ పరిచయంబులు పంచజనులకు గలుగు నాప్లవసరత ప్రహ్లాద కేశవుని నను ఆహ్లాదముతోడ ఎవ్వడభ్యర్థించున్ ప్రహ్లాద తీర్థముననే ప్రహ్లాద అతనికి కిత్తు భవ్య శుభంబుల్ అంబరీష తీర్థమునన్ అధివసింతు కేవలంబన ఆదిత్య కేశవుండన పాతకద్భాంత విధ్వంస పాటవమున చేయుదు శుభంబు తీర్థ సేవకులకు అని ఇంకా
దత్తాత్రేయ భృగు వామన నరనారాయణ విదారణ నరసింహ గోపీ గోవింద లక్ష్మీ నృసింహ శేషమాధవ శంఖమాధవ హయగ్రీవ కేశవ భీష్మకేశవ నిర్వాణకేశవ త్రిభువనకేశవ జ్ఞానమాధవ శ్వేతమాధవ ప్రయాగమాధవులు అనేటటువంటి దివ్యమూర్తులను ధరించి అనేక బహుప్రదేశాలలో ఈ కాశీక్షేత్రంలో ఉంటానయ్యా. ఈ తీర్థము మదీయ నామస్య ప్రదేశంబులను ప్రసిద్ధులయ్యుండు అని చెప్తారు. ఇవన్నీ కూడా నా తీర్థాలయ్యా, ఇన్ని చోట్ల నేనుంటాను అని ఆ అగ్నిబిందుకి చెప్తాడు. వీటి తాలూకా వివరణ రేపటి భాగంలో మనం చర్చించుకునేటువంటి వివరణ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.